చంద్రబాబు నాయుడు గారు నిన్న తిరుపతిలో విజ్ఞాన భారతి సంస్థ నిర్వహిస్తున్నటువంటి భారతీయ విజ్ఞాన సమ్మేళనానికి అటెండ్ అయ్యారు. దాంట్లో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారు, కేంద్ర మంత్రి, అలానే రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్ వీళ్ళందరూ హాజరయ్యారు. దీంట్లో ఆయన మాట్లాడినటువంటి మాటలు దేశవ్యాప్తంగా ట్రోలింగ్స్కి గురయ్యాయి. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలతో ట్రోలింగ్స్కి గురయ్యాడు చంద్రబాబు నాయుడు గారు. మొన్న ఈ మధ్య లోకేష్ జాతీయ స్థాయిలో ఎలా ట్రోల్ అయ్యారో, ఎలా లోకేష్ పరువు పోయిందో మరొకసారి చంద్రబాబు నాయుడు గారు పరువు అడ్డంగా పోయింది. నెటిజన్లు అయితే ఏకి పారేస్తూ ఉన్నారు. ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏంటంటే, స్పైడర్ మ్యాన్ కన్నా హనుమంతుడు గొప్పవాడు, స్పైడర్ మ్యాను బ్యాట్మెన్ల కంటే హనుమంతుడు అర్జునుడే గొప్ప. సో ఇవన్నీ మీరు ప్రజలకు చెప్పాలి, రామాయణాలు గొప్పవని చెప్పి చెప్పండి. అంతే తప్ప అవతార్ సినిమా కంటే మన మహాభారత గొప్పదని చెప్పండి అని చెప్పి అవతార్ని మహాభారత్ని పోల్చటం, అదేవిధంగా స్పైడర్ మ్యాన్ బ్యాట్మెన్ని హనుమంతుడు అర్జునుడితో పోల్చడాన్ని నెటిజన్లు తీవ్రంగా తప్పుపడతా ఉన్నారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలు 100% తప్పు. ఎందుకంటే అవి సినిమా కథలు, కల్పిత కథలు, ఫిక్షనల్ స్టోరీస్. ఈ సినిమా కల్పిత కథలతో మన గొప్ప ఇతిహాసాలని, మన గొప్ప గ్రంథాలని, ఏదైతే రియల్ స్టోరీస్ని, నిజమైనటువంటిది ఎలా దానితో కంపేర్ చేస్తాడు? ఫిక్షనల్ స్టోరీస్తో నిజమైనటువంటిది ఏదైతే మనం ఈరోజు ఆరాధ్య దైవంగా మనం గొప్పగా భావించేటటువంటి ఆ ఇతిహాసాలను ఎలా కంపేర్ చేస్తారని చెప్పి నెటిజన్లు ఏకిపరేస్తూ ఉన్నారు. ఏంటో తండ్రి కొడుకు పోటీ పడుతున్నారు ఈ మధ్య ట్రోల్స్కి గురవటం కోసం. ఒకరిని మించి ఒకళ్ళు ఏదైనా ప్రైజ్ మనీ కోసం ఏమన్నా ఇంట్లో ఏమైనా గొడవలు జరుగుతున్నాయి ఏంటి? అట్లానే లోకేష్తో పాటు కొన్ని సందర్భాల్లో పవన్ కళ్యాణ్ కూడా పోటీ పడుతున్నాడు. మక్కెలు ఎరగదీస్తా అంతా అని చెప్పి విపరీతంగా ట్రోల్ అయ్యాడు మొన్న. ఏం పీకలేమంటే నువ్వు ముందు ఎన్ని పీక్ అని చెప్పి నెటిజన్లు వదిలేరు. సో మీరు ఎన్ని రకాలుగా ఇట్లా ట్రోల్, అంటే ఎన్ని రకాలుగా ఇలా మీరు పోటీ పడినా ప్రైజ్ మనీ ఆల్రెడీ ఫిక్స్ చేసి పెట్టే ఉంటారు కదా లోకేష్కి. మళ్ళీ ఎందుకు చంద్రబాబు నాయుడు గారు మీరు ఈ వయసులో ఈ విధంగా ట్రోల్ అవ్వటం? అంటే నాకు తెలిసి మీరు ఆర్ఎస్ఎస్ వాళ్ళకి సోపేద్దాం అనుకొని జాతీయ స్థాయిలో అడ్డంగా ట్రోల్స్కి గురయ్యి సూపులో పడ్డారేమో అనిపిస్తుంది. ఆర్ఎస్ఎస్ వాళ్ళకి సోపేద్దామని మీరు సూపులో పడినట్టుగా కనపడుతుంది. ఎందుకంటే మొన్న ఈ మధ్య ఒక కథనం రాయించుకున్నారు. హూ ఈజ్ లోకేష్ అన్న తర్వాత లోకేష్ ఈ దేశానికి కాబోయే ప్రధాని అని చెప్పి రాయిటర్స్లో డబ్బులు ఇచ్చి ఒక కథనం రాయించుకున్నారు. అక్కడ మిమ్మల్ని ఆల్రెడీ వదులుతా ఉన్నారు జాతీయ స్థాయిలో. నరేంద్ర మోడీ గారికి మీకు మధ్యలో ఏదో గ్యాప్ వస్తుందని చెప్పి అందరూ అనుకుంటున్నారు కదా. ఎందుకంటే మీరు మరి ఇట్లాంటి కథనాలు రాపిస్తే గ్యాప్ రాకేమవుతుంది? మంత్రిగా పనికిరాడు,